మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను శ్రీకాంత్ చుట్టుకొండ. ప్రస్తుతం మనం అరకులో ఉన్నాము. అంటే ఇంకొక 20 కిలోమీటర్స్ పోతే అరకు వస్తుంది. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మై ఫ్రెండ్స్. మా అన్న వచ్చిండు జగ్గేపేట నుంచి, మా దోస్తు వచ్చిండు గోదావరి నుంచి. మేము ముగ్గురం కలిసి ఈ అరకులో ఈ 2 days లోకల్ కల్చర్ని ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి. లోకల్స్తో ఏదైనా బాత్చీత్ చేసి వీళ్ళు ఎలా ఉంటారు, ఏం తింటారు, ఎక్కడ పని చేస్తూ ఉంటారు, వీళ్ళ వేషధారణ ఏంటిది అన్ని తెలుసుకుని ట్రై చేద్దామంటున్నా నేను. సో లెట్స్ బిగిన్ ద షో. లైట్గా వర్షపు తుప్పర్లు పడుతున్నాయి మై ఫ్రెండ్స్. ఎందుకు పడుతున్నాయో తెలీదు. ఈ చెక్క ఆకారం ఏదైతే ఉందో చూడ్డానికి అయితే మంచిగా ఉంది. మనం ఎక్కితే గట్టిగా ఉంటుందా లేదా అనేది తెలియదు, కానీ ఎక్కాలనిపిస్తుంది. ఎక్కిన జాగ్రత్తలో అమ్మా. మన కారు అక్కడ ఆపినాం రోడ్డు పక్కన. ఈ బ్యూటీని చూసుకుంటూ 2 నిమిషాలలో సైలెన్స్ మై ఫ్రెండ్స్. రోడ్డు పక్కన షెడ్లు ఉన్నాయి కదా, ఇవన్నీ షాపులు అనుకుంటా. అట్లా చూడంగానే ఇక దీని లోపల పోయి ఇట్లా ఒకసారి కూర్చోవాలనిపించింది ఫ్రెండ్స్. ఎంత సున్సాన్ ఉంది కదా. ఈ కొండలు ఫ్రీగా ఉంటే ఒక కొండలు కబ్జా చేయడం, కబ్జా చేసేసి మంచిగా నేను కూడా మళ్ళలాగా చేసుకుంటా ఫ్రెండ్స్. వేసుకుని ఒక దానిలో వరేస్తా, ఒక దానిలో మిర్చి వేస్తా, ఇంకో దానిలో గోధుమలు వేస్తా. గోధుమలు వచ్చిన దాన్ని ఎండ పెడతా, చపాతీలు చేస్తా. ఇంక నేను టొమాటోలు వేసుకుంటా సైడ్కి. నన్ను ఎవడే ఆపేది అసలు. కోల్డ్ ఏంది? నిజంగానే ఒక 2 కోళ్ళు 2 మేకలు తెచ్చుకున్నామంటే ఇంకా వాటి వంశం అంతా మనకి సేకరి చేసుకుంటూ ఎంత గలీజోళ్ళం నిజంగా. పెద్ద ప్లాన్ ఏం లేదు ఫ్రెండ్స్ మాకు, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఏంటిది అనేది. జస్ట్ అరకు అనుకున్నాము, వచ్చేస్తున్నాము. మాకు అనిపించేది ఏంటంటే ఏదైనా రిసార్ట్ దొరికితే అక్కడ కూర్చొని ఉందాము, లేదంటే ఏదైనా క్యాంప్ సైట్ దొరికింది అనుకోండి, క్యాంపింగ్ టెంట్ కూడా తెచ్చుకున్నాము. వీ డోంట్ నో, వర్షం పడుతుంది లైట్గా, చిన్న తుప్పర్ల లెక్క. అదేమన్నా సబ్సైడ్ అయ్యి ఏదైనా మంచి ప్లేస్ దొరికితే ఒక చిన్న క్యాంప్ వేసుకొని తినుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనేది ఆలోచన. లేదు మనకు ఆ సిచ్యువేషన్ కుదరలేదు అనుకోండి, ఏదైనా ఎట్టబోతున్నా చూడాడు, లేదు మనకు కుదరలేదు అనుకోండి, ఏదైనా రిసార్ట్లో ఒక రూమ్ తీసుకొని అలా స్టే చేసి ఇంకా రేపు పొద్దున ఏదైనా చూసుకోవాలి. బట్ వీ డోంట్ నో ఎట్, ఏదో ఒకటి దొరుకుతుంది లేని ధైర్యంతో వెళ్ళిపోతున్నాం. మనకు తెలియదు మై ఫ్రెండ్స్, ఈడ కూడా పడుకోవచ్చు. ఎవడు ఆపిండి మనల్ని? ఓ చిన్న పొయ్యి కూడా వేసి ఉందిగా, ఇంకా 2 కట్టెలు తీసుకొచ్చుకున్నామంటే వండుకోవచ్చు ఆడ. చూడండి ఇగో, మనకేం దోకా లేదంటున్నా. ప్రకృతిలో బతకడానికి వస్తే చాలు. మేము ముగ్గురం జర 2 మనుషులమే కాబట్టి ఈజీగానే బతకచ్చు అనేది ఆలోచన. మరి ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతాం మెల్లగా. జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంది అంతే. 20 minutesలో వెళ్ళిపోతాం. కాకపోతే ఇట్లుంది, తిరుపతి లెక్క అట్లుంది రోడ్డు. వాంకీ ఉంది జర. There you go. Pusha. ఏదో ఇటుకల పండుగ నడుస్తుందంట. టోల్ బూతులు లాగా పెట్టేసి ఆపేసి ఎంతో కొంత ఇచ్చిపోండి అని చెప్పేసి అన్నారు. ఒక ఆమె అయితే పాపం ₹1 ఏదని అన్నది. మా వాడు కొంచెం పెద్ద మనసు ఉన్నాడు కదా, ₹100 ఇచ్చిండు. మంచిగా పాట కూడా పాడిందామా, మంచిగా ఉన్నది అదంతా కూడా. ఏంటిది ఇది? కొత్త బల్లగూడ. ఓకే, బల్లుగూడ. బ్యూటిఫుల్ ఉంది కదా రోడ్డు. అరకు వ్యాలీ 8 కిలోమీటర్లు, పాడేరు 52. ఎంత అద్భుతంగా ఉందో నేను చెప్పలేని మాటల్లో. చల్లని గాలి వస్తుంది ప్రశాంతంగా. అసలు నేను అప్పుడప్పుడు ఈ వెహికల్స్ పోతుంటేనే చికాకు అనిపిస్తుంది, కానీ బొర్ర బొర్ర అని పోతున్నాయి. లేకపోతే ఎంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చెత్తనే ఏడబడితే ఆడ వేసేసినారు. మధ్యలో ఒక దగ్గర అయితే అసలు రోడ్డు మొత్తం చెత్తనే ఉంది. నేను ఎట్లా తీయను కాబట్టి నాకు అనే అర్హత లేదు. సో
కళ్ళతో చూసినా కాబట్టి ఎందుకు అట్లా చెప్పాలనిపించింది. నేను ఎవరిని ఏమనట్లేదు నాయన, నేను బాగానే ఉన్నా. అరకు వ్యాలీ రైట్ కానీ చూపిస్తుందా, 4 కిలోమీటర్లట. జైపూర్ 103 అంటే ఇటువైపు ఉంది ఇంకా వే. జైపూర్ దాకా పోవచ్చు మనం. అరకు వ్యాలీ ఇటు అంటే ఇటుపోయినా రోడ్లు మాత్రం ఖతర్నాక్ ఉన్నాయి. మనం వచ్చేటప్పుడు చూసినారు కదా మీరు, ఎన్ని కొండలు ఉండే. అంత కొండల మధ్యలోంచి మనం ఇంత పైకి వచ్చినాము. ఎంత పెద్దగా కనిపిస్తుందో ఊరు. 2 షోరూమ్లు ఉన్నాయి, బైక్ షోరూమ్లు. సుజుకీది ఉంది, బజాజ్ ఉంది. సో ఇమాజిన్ ఎంత పెద్దగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అరకు లోపల. ఇట్స్ నాట్ అ ఊరు మై ఫ్రెండ్స్, లుక్స్ లైక్ ఎ స్మాల్ టౌన్ యూనో. ఇప్పుడు సిటీ లాగా కనిపించింది కదా, అదంతా కూడా అరకు వ్యాలీ అంట. అరకు వ్యాలీ దాటిన తర్వాత అరకు రైల్వే స్టేషన్ అంటారంట ఈ ఏరియాని. కొంచెం ముందుకు పోతే అరకు వస్తుందంట. అంటే టెక్నికలీ మనం అరకులో లేం మై ఫ్రెండ్స్. అరకు ఏదైతే ఉందో అది విలేజ్ లాంటిది, ఇట్లా సిటీ లాగా ఉండదు. ఇక్కడ దగ్గరలో ఏవైతే ఉన్నాయో బాగా ట్రైబల్ తాండాల్ లాగా ఉంటాయట. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మనం ఇప్పుడు చూపించిన అరకు వ్యాలీ దగ్గరికి వచ్చి వాళ్ళు చూసుకుంటారట. ఇదంతా మనకి ఎవరు చెప్పినారు? వెనకాల షాప్ ఉంది కదా, ఆ షాప్లో మన వాళ్ళు గ్రాసరీస్ కొంటున్నారు. జర 4 మాటలు అడిగిన ఏం సంగతి ఎట్లా నడుస్తుందని. ఒరియా మాట్లాడతారంట మై ఫ్రెండ్స్ ఎక్కువ. బాగుంది, ఎక్కువ ఆర్భాటం లేదు. వాళ్ళ జోన్లో వాళ్ళు మంచిగా బతుకుతున్నారు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఫస్ట్ ఇంప్రెషనే ఆ మజా వచ్చేసింది నాకు చూడంగానే. వాట్ ఏ లవ్లీ ప్లేస్ దిస్ ఈస్. 6:30 అవుతుంది, చిమ్మ చీకటి అయిపోయింది మై ఫ్రెండ్స్. పాడేరు విశాఖపట్నం. ఓకే, లెట్స్ తిప్పి ద వెహికల్ టు పాడేరు మై ఫ్రెండ్స్. అంటే పాడేరు దాకా పోనవసరం లేదు, జరంత ముందుకు పోతే రిసార్ట్ ఒకటి వస్తుంది అంటున్నాడు అజర్ అన్న. ఇంత ముందు వచ్చినట్టు ఒకసారి జర సైట్ ఉన్నది, అందుకోసం పెట్టుకున్నాడు. వేరే విధంగా అనుకోకర్రీ. దేశీ రిసార్ట్స్ ఎట్టుంది అసలు ఇది? అమ్మ కొంచెం భయంకరంగానే ఉంది, మరి చూడాల. ఏమో ఏం తిట్టుంది ఇది? మొత్తం దయాల కొంప భూతాలు తిప్పకి తీసుకొచ్చినది పొరగా. రూమ్స్ ఏవి ఇవేనా? ఏంటియో ఇటువైపు పెద్ద రూమ్లా? कितना रहता भाई रोज को स्टे? 1500-2000 ऐसा खाना मिल जाता? खाने का सेपरेट है. ఓకే, ఆర్డర్ చేస్తే తీసుకొని వచ్చేస్తారు. తినడానికి ఏముంటుంది మిత్రమా? ఏముండదా? ఏముండదు. మేము వండుకోవటం అయితే ఈరోజు. అవునా? ఈరోజు ఏం లేదైతే మాకు తినడానికి. ఎంత పని చేసినావు బ్రో, మోసం చేసినావు. అదేనా? ఓకే, వాళ్ళు వండుతారు కదా. ఇది అరకేనా? అరకు. నువ్వు దగ్గర లోకలేనా నువ్వు? ఓకే ఓకే. విశాఖపట్నం. అంటే మనోళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నైట్ కదా, నేను అయ్యా ఇప్పుడు చూడండి. ఆహాహాహా, ఎంత క్యూట్ ఉంది మై ఫ్రెండ్స్. మంచి అరుగు, ఒక ముగ్గు, ఈడొక అరుగు, ఒక చిన్న టేబుల్. వా 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 వా, థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం పాతకాలం ఉన్నట్టే ఉన్నది కదా. ఏ గోడలు చూసిరా? సున్నపు గోడలు, పైన మొత్తం చెక్కలతోనే. వెయిట్ ఆపనికి 2 దుమ్ములు ఉన్నాయి. ఒక టీవీ పెట్టిండు, ఒక టేబుల్ పెట్టిండు, ఒక అద్దం, ఈడ కూడా ఒక మ్యాట్రెస్ వేసారు. ఇది బాత్రూమ్. ఇంకా మొత్తం పాత స్టైల్ అని. ఓరి నీ అమ్మ, ఇదేంది బా? దీంట్లో ఇట్లా, దీంట్లో వాటర్ పట్టుకొని ఈడ కూర్చొని స్నానం చేసాడేమో. మంచిగా ఉంది, మంచిగా ఉంది బ్రో, చాలా డిఫరెంట్గా ఉంది. అవి ఏమైనా కుడతాయంటావా? ఏం రావు. ఏం బెడ్ మీద కుట్టనీకి ఏం రాదు. ఓకే, మంచి స్మెల్ వస్తున్నాయిలే.
గుడ్. ఏసీ కూడా ఉన్నది. ఏసీ పనిచేస్తుందా మిత్రమా? ఓ ఓకే, నైస్, సూపర్. పెంకుటిల్లు ఫీలింగ్ వస్తుంది మై ఫ్రెండ్స్, అంతేనా? ఫ్యాన్ కూడా నడుస్తుందంట. ఓకే. అబ్బా ప్రశాంతంగా సెట్ చేసుకున్నాను నేనైతే. నువ్వు కూడా ఇక్కడే వర్క్ చేస్తావా బ్రో? అవునా? నీకు ఒక 7,000 వస్తాయా? అంతేనా? 7,000 14,000 ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అయితే. ఇంకా ముగ్గురు ఉన్నారా? ఓకే ఓకే. ఎన్ని రూమ్స్ మొత్తం? 12. ఓకే. 1,500 నుంచి 2,000 మధ్యలో ఉంటుంది. వండుకోవచ్చు. వచ్చేటప్పుడు అరకు వ్యాలీ చూసినాం కదా, మొత్తం సిటీ వైబ్స్ కొట్టేసినాయి. అంత దూరం వచ్చేసి ఆ సిటీలోనే ఉన్నట్టు ఎందుకు ఏమో దూరంగా వెళ్ళిపోదాం ఊరికి చివర అన్నట్టు ఇక్కడికి వచ్చినాము. ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ మై ఫ్రెండ్స్. చూస్తుంటేనే అసలు మంచి ఫీలింగ్ వస్తుంది. మంచి రా ఫీలింగ్ అనుకోరాదు. నిజంగా దయాలు కొంపున్నట్టుంది పొరగా. ఏదొచ్చి నన్ను పట్టకపోతే చాలు. స్ప్రింగ్ పెట్టి మై ఫ్రెండ్స్ మంచిగానే ఉన్నది. మంచిగా పడుకొని ఐపీఎల్ చూద్దాం. ఎవరు గెలిచిరా? పంజాబ్ వాళ్ళ ఏం చేస్తారు? బౌలింగ్. పంజాబ్ వాళ్ళు గెలిచిర్రు, బౌలింగ్ తీసుకున్నారు. దేని మీద వేద్దాం బెట్టు? మజాక్ చేసిన ఫ్రెండ్స్. బెట్టింగ్లు గిట్టింగ్లు అట్లాంటివన్నీ మనం ఆడము. వైన్ పోసుకుందాము, వంట వండుకుందాము, ఐపీఎల్ అట్లా సరదాగా చూద్దాము, ఎంజాయ్ చేద్దాము. రేపు పొద్దుగాల ఎంజాయ్ చేద్దాం. బెడ్ చూసినారా? భలే గమ్మత్తుగా ఉంది. ఏందో ఇది. ఓకే, 2 మొద్దులు, ఒక పెద్ద స్క్రూ, ఇంకో మొద్దు కింద వేసినారు. ఓకే, బాగానే తయారు చేసినారు. ఓకే, ఇది గ్యాస్ పొయ్య ఇక్కడ పెడదాం. ఇది మన పేస్ట్లు, బ్రష్లు అట్లాంటివి. ఇది వాటర్ డిస్పెన్సర్. ఈ పైప్ని వాటర్ క్యాన్లో పెట్టాలి. ఇది నొక్కినాం అనుకోండి, దీనిలోంచి వాటర్ వస్తాయి. ఇంకా జస్ట్ క్యాంపింగ్ సామాన్లు. వీటిలో ఏం అవసరం లేదు మనకి యాక్చువల్గా. వంట సామాన్లు ఆబ్వియస్లీ, ఈ కుకింగ్ బొచ్చలు, దీనిలో నైఫ్లు అవి ఇవి ఉంటాయి. గ్యాస్ పొయ్యికి గాలి ఏదైనా వచ్చింది అనుకోండి, ఇది మధ్యలో అడ్డు పెట్టచ్చు. ఇప్పుడు అంత విండి లేదు కాబట్టి ఇది అవసరం లేదు. అండ్ ఫైనల్లీ మన బాక్స్. దీనిలో వైన్ ఉన్నది, ఒక థమ్స్అప్ ఉన్నది, ఇంత అల్లం పేస్ట్ ఉన్నది, రైస్ ఉన్నది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ యువర్స్ మ్యాన్. ఓకే, వస్తుంది చాలా ఆపేసి. Ella tiene colorada su pollera, cuando baila se le mueve la cadera. Con tambor, lo mueve despacito. Cuando baila la cumbia, lo baila en este ritmo. Vamos a bailar y vamos a gozar la cumbia que lo ponen los latinos a bailar. Mami, ¿qué será? Mami, ¿qué será? Yo me enamoré con la nena de la sierra. Mami, ¿qué será? Mami, ¿qué será? Yo me enamoré como bailan en mi tierra. Me enamoré de su mirada, su sonrisa y cadera. Corazón, mami, ¿qué será? Mami, ¿qué será? Yo me enamoré
ఇవి స్పైస్ డబ్బాలు మై ఫ్రెండ్స్. ఒక్కొక్క దానిలో 6 బొక్కలు ఉంటాయి. 2 డబ్బాలు ఉన్నాయి ఇట్లాంటి సాల్ట్, కారం, మసాలా, ఇంకొక మసాలా, పసుపు, ఆ తాలింపు గింజలు అట్లాంటివి. కింద దానిలో షుగర్, చాయ్ పత్తా, బిర్యానీ దగ్గర ఉంటాయి కదా అట్లాంటివన్నీ కూడా ఇవే 4. So well, Virat Kohli, Rohit Sharma. ఏం కాసున్నా నువ్వే టేస్ట్ చేయి ఫస్ట్. దాన్ని కూడా వేసి కూరలో లేకపోతే అయిపోతుంది. బాగుంది కొంచెం చెస్. ఒక సైడ్ మొత్తం గట్టిగా అయిపోయింది చర్మం, ఇంకొక సైడ్ ఏమో లూజ్గా ఉన్నది. మంచిగా తగులుతుంది. ఉప్పు కారం తప్ప ఏం లేదు దానిలో. వెరీ బేసిక్. Think you got it all mapped out. Sound so self-assured when you talk about all the things you're gonna do. You gon' let the world make your dreams come true. What a shame I fooled you twice. చింతకాయ చింతకాయ నీకే వచ్చింది. అది చింతకాయ ఇటు వచ్చింది. చింత గింజ ఫ్రెండ్స్. Now it's time to get your babe. Never ever another rainy day. What a shame I fooled you twice. గుడ్ నైట్ మిత్రులారా, రేపు పొద్దుగాల కలుస్తా. మంచి కోళ్ళు ఉన్నాయిగా. ఏటమే ఒకదాన్ని పొగ మంచి పట్టేసింది. మొత్తం అడుగు ఉన్నది మన చుట్టుపక్కల మొత్తం. నైట్ ఇల్లు చూపించలేదు కదా నేను. చూడండి ఇట్లా ఉంది. అబ్బా పైన పట్టాయేసారు, అందుకోసమే ఒక చుక్క వర్షం కూడా లోపలికి లేదు. మళ్ళీ ఒకసారి అరవండి. అయ్యమ్మా అయ్యా, అదేదో కాయ కూడా ఉందిగా. అవునా? ఇంతవరకు పైనాపిల్ చెట్టు చూడలే మామ నేను. అడిగి పైనాపిల్ నిజమేనా? ఒకటేనా బేకినా నాకు కనబడట్లేదు అనే ఆకారం. ఓకే, నువ్వు ఏది చెప్తే అదే. పైనాపిల్ చెట్లు అంటే మిత్రులారా నేను ఎప్పుడు చూడలేదు. చూడండి మీరు కూడా ఒక దెబ్బ. ఇంత మంచిగా ఉన్నాయి. మొత్తం పైన మొత్తం అడివే. ఇంకా భలే ముడుచుకొని పోతున్నాయి ఇవి. ఏ మీరు ఆగండా, మీరు ఒకళ్ళు మొక్క అనుకుంటా. పొద్దున్నే దిగండి, బయట దిగండి. తేనేనా? టైటే ఉంది. తేనె బాటిల్స్ అనుకుంటా, కాకపోతే ఒరిజినల్ అంటావా చెప్పలేము. ఇదేనా తమ్ముడు? ఇది కూడా తేనె కాదా? ఎండలో ఉంచుదా? రిసార్ట్లోనే ఒక తేనె షాప్ ఉన్నది. చూద్దాం ఆ తేనె షాప్ సంగతి ఏందో. ఓకే, చూపిస్తావా? సీజన్ లో ఉంటుందండి. సీజన్ లో అది ఆయిల్ అండి. దానిలో ఆయిల్ పోసుకొని మొత్తం దినుసులు వేసిరా. నెత్తికి కావాల్సిన హెల్తీ దినుసులన్నీ ఆ డబ్బాలు ఉన్నాయంట. నీళ్లు పోసుకొని వేసుకోవడం అంటున్నారు. అదే ఆయిల్ పోసుకోలేదు, సారీ నీళ్ళు అన్నాడా నేను. ఇదండి తేనె, ఒక బాటిల్ది. గట్టిగా ఉంది రోయ్. ఒరిజినలేనా? అవునండి, చెప్పాలి.
ఎక్కడి నుంచి తీసుకొస్తారు పైన కొండ మీదకి వెళ్ళా? సన్ఫ్లవర్ నుంచి నెలకి ఒకసారి తీస్తారండి. సన్ఫ్లవర్ నుంచి. సన్ఫ్లవర్ నుంచి కూడా తేనె వస్తుందా? అవునండి. ఓ, సన్ఫ్లవర్ నుంచి కూడా తేనె వస్తుంది. ఫస్ట్ టైం విన్నా. ఇది నార్మల్ హనీ. అది సన్ఫ్లవర్, ఇది సన్ఫ్లవర్. అది కూడా సీజన్ సన్ఫ్లవర్ సీజన్ బట్టి కలర్ మారుతుంటది. ఒకటి పెద్దది కూడా ఉంటుంది సన్ఫ్లవర్. పెద్దది ఇది, అది చిన్నది. మరి ఇప్పుడు తేనెటీగలు ఉంటాయి కదా, అది పెట్టే తేనె ఎట్లా? ఆ బాక్సులు ఉంటాయండి. సీజన్ లో ఫ్లవర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సీజన్ కాదు అది. ఫ్లవర్స్ ఉంటే ఈగలు ఉంటాయి. అవి కూడా తీసుకొచ్చి అమ్ముతారు, కానీ ఇది సీజన్ కాదు. ఈ సీజన్ అయిపోయింది. ఇప్పుడేమో ఓన్లీ సన్ఫ్లవర్ సీజన్ అట. ఇవన్నీ కూడా సన్ఫ్లవర్ బాటిల్ అంటున్నాం. मैं तो पहली बार सुन रहा हूँ भाई सनफ्लावर से तेल है. కాఫీ ఇలా కూడా ఉంది. మంచిదా? కాఫీ పొడి. ఇదేది మన సారా బెల్లం ఉన్నట్టుంది. ఇది స్మెల్. అది ఎట్లా తయారు చేసినారు? అది కాఫీ ఇది ఉంటుంది కదండి, తయారు చేసి తెస్తారు. అక్కడ కాఫీ తోటలు ఉంటాయి, తయారు చేసి మేము కొనుక్కొని తెస్తాం. కాఫీ తోటల నుంచి కొనుక్కొని తెస్తారు. వాళ్ళు తయారు చేస్తారు కదా, తెస్తాం. తమ్ముడు, ఇక్కడ మీరు తెలుగే మాట్లాడతారా? తెలుగే. అవునా? మీకు వేరే భాష ఏమైనా వస్తుందా? కొండదార వస్తుందండి. కొండదార. అది కొండలో మాట్లాడు. అవునా? కొండదారులు అన్నం తిన్నావా అని ఎట్లా అడుగుతావు చెప్పు? జావుటిదా అంటారు. జావుటుదా? జావుటిదా అంటారు. జావుటుదా అని చెప్పు. అంటే ఊట అంటే వాళ్ళు కన్నడ. ఒరియా కూడా వస్తుందా నీకు? వస్తుందండి. అవునా? ఓ మంచిగా. 3 భాషలు వచ్చి నీకైతే. వచ్చింది. ఆహా, ఎగదీసండి పో. పచ్చపచ్చగా ఏంటిది? పసుపా? ఇది పసుపు అనేది. పసుపు కొమ్మల నుంచి మీరే పడతారేమో. పసుపు. ఇది స్ట్రాంగ్ ఉన్నది మామ. కాన్పుడే స్ట్రాంగ్ ఉన్నది. ఇది మొత్తం A1 సరుకు ఉన్నది. మొత్తం A1. మన రిసార్ట్ పేరేంది? దేశాయి రిసార్ట్. దేశాయి రిసార్ట్ అంట. రీజనబుల్ ఏనో, మంచిగా. ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఇక ద బెస్ట్ అనిపిస్తుంది. లేదు నేను లగ్జరీగా ఉండాలి మంచిగా కట్టేటంటే ఇది నడవదు. బ్యూటిఫుల్. అబ్బా, ఇంకా మనకు దగ్గరలో ఉన్న ఊటీ ఇదే. ఇక రావచ్చు. నేను పోయినా ఊటీకి ఇంచుమించు ఇట్లానే ఉంటుంది ఇతను. బోండా ఇది జర వింత ఉంది, ఇది ట్రై చేద్దాం. చల్తా ఆబ్వియస్లీ ఇది ఆంధ్రాయే కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు మా ఫ్రెండ్స్. ఒకసారి మనం హిమాచల్ ప్రదేశ్ పోయినాం. అక్కడ టిఫిన్ చేయడానికి పోతే సిడ్డు అని చెప్పేసి ఒక ఐటెం దొరికింది మనకి. బ్రెడ్ లాంటిది నెయ్యిలో డిప్ చేసుకుని తింటాం అన్నట్టు. అంత వైవిధ్యం ఇక్కడ దొరకకపోవచ్చు, ఎందుకంటే మందే కదా, ఇడ్లీ దోశలు దొరికిపోతాయి. ఇదే మెయిన్ అరకు వ్యాలీ మై ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గరలో ఎంతమంది అయితే తాండాలు ఉన్నాయో, మనం ఉంటాయి కదా అడవిలో, అవన్నీ విలేజెస్ అవన్నీ కూడా, వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకుంటారు. జిల్లా ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, MRO ఆఫీసులు అన్నీ కూడా ఇన్నే ఉంటాయి. అరకు సన్ఫ్లవర్ హనీ ఎంత పడ్డది ఈ బాటిల్? 230 రూపీస్. ఎంత ఐ మీన్ దీని వెయిట్? హాఫ్ కేజీ. ఓకే, ఒకసారి టేస్ట్ చేద్దాం మై ఫ్రెండ్స్. एक बार ओपन करो भैया.
చూడనీకైతే కొంచెం టైట్గానే ఉన్నది. మన బీస్తో వచ్చే హనీలా కనిపించట్లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది మన అక్కడ సెరికల్చర్లో చేస్తారు. నాకు కొంచెం ఆపండి అది ఫస్ట్. బీన్స్ కచ్చా పచ్చగా దంచారు, కాఫీ పౌడర్ కూడా. చూద్దాం ఎట్లుంది దీన్ని. మా పాలు కూడా తీసుకుంటాం. ఇది ఫిల్టర్డ్ కాఫీ, అంటే మనకి ఏదైనా దస్తిగుడ్డ లాంటిది ఏదైనా ఉంటే వడపోసుకొని తాగేటిది. మన దగ్గర అట్లాంటిది ఏం లేదు కదా, కొన్ని పలుకులు అట్లా మీద తగులుతున్నాయి, అవి అవాయిడ్ చేస్తే తాగుతున్నాను నేను. ఫ్లేవర్ మాత్రం మంచిగా ఉంది, ఇక్కడే తీసుకున్నాడు. గుడ్. ముళ్ళు ఉన్నాయి సోదరు, ఇట్లా తీసుకుంటే తగులుతున్నాయి, ఏడ గుచ్చుకుంటున్నాయి. జర చూసుకొని తినాలి. ఓకే, ఫస్ట్ ముద్దలోనేమో నాకు జర చేప పెట్టుకోకపోతే. చెస్ బాయ్స్. బాగుంది కదా. లోకల్ ఒక మెస్ దగ్గరికి వెళ్ళి మీల్స్ తీసుకొని చేపల పులుసు తీసుకున్నాము, మంచిగా ఉంది. అక్కడ ఒక గీజర్ పెట్టినారు, సో మంచిగా వేడి నీళ్ళు వస్తున్నాయి. రైట్ మై ఫ్రెండ్స్, డే 2, డే 2nd నైట్ ఇన్ అరకు. I just wanna be never said I am. Not calling anyone else. Not falling into your end. Just like you think I would do. I just wanna spend some time with myself. I'm not texting anyone else. I'm not falling for someone else. Yes, I come back. Yes, I come back. కుకింగ్ వస్తే చాలు మై ఫ్రెండ్స్, మనకి ఎక్కడ పోయినా బతకచ్చు. అంటే మనకి అట్లీస్ట్ ఒక ఐడియా ఉంటుంది, దగ్గర ఏదైనా షాప్ దొరికితే మనం బేసిక్ సామాన్లు ఏదైనా కొనుక్కొని వద్దామా, ఏదైనా పొయ్యి పెట్టుకుందామా, వండుకుందామా, యూనో వస్తే చాలు, కుకింగ్ వస్తే చాలు. సో ఐ అడ్వైజ్ ఆల్ అవుట్ దేర్, ఎవరైనా మీకు కిడ్స్ ఉంటే టీచ్ దెమ్ కుకింగ్. నా పిల్లలకు నేర్పియాలి ఫస్ట్ నేను. ఇంకా కాఫీ కప్పుల్లో పోసుకుందాం ఈరోజు, షార్ట్ లెక్క కొట్టేద్దాం కానీ. Let's go. Cheers, my friends. Cheers. Long live happiness. Long live freedom. వైన్ కున్న ఇజ్జత్ అంతా తీసేసినా నేను కప్పులో తాగి. ఎట్లా ఏమి అనుకోకూరి, దొరకకపోతే ఏదో ఒకటిగా. Cheers. ఇందాక షాప్కి పోయినప్పుడు ఒక చిన్న లోకల్ షాప్లో ఈ చేపలు తీసుకున్నాం ఫ్రెండ్స్, 2 చేపలు. మా హజర్ అన్న వీటిని ఇప్పుడే జర్రంతా వేయించి సెట్లు వేసి కసకస బిస్కితే దాని డస్ట్ అంతా పోయింది, ఫ్రెష్ చేపలు ఇట్లా మిగిలినాయి. సో ఈ వేయించిన చేపను ఒకదాన్ని తీసుకోవాలి. ఇలా చూద్దాం, 2 వచ్చినాయి నా చేతికి, మెరుస్తున్నాయి కదా గోల్డ్ లెక్క. తిందాం ఫ్రెండ్స్. అదొక టేస్ట్ జబర్దస్త్ ఉన్నాయి, కానీ నాకు నచ్చినాయి. నీసు ముఖం వాళ్ళకి నచ్చుతాయి, నేను నీసు ముఖం ఉండే కాబట్టి నాకు నచ్చినాయి. ఆ ఉల్లిగడ్డలు అట్లా మార్చిండు కదా, ఆ మార్చిన ఉల్లిగడ్డల్లో ఆ మార్చిన చేపలు వేసేసి అలా 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 గోలిపిండంటే ఒక చిన్న ఫ్రై లాగా అవుతుంది. ఆ ఫ్రైని వేసుకొని సైడ్కి తిందాం. పికిల్ తెచ్చుకున్నాం ఒకటి, అది వేసుకుందాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, ఇటుందిలే తోటమాలి తోడు తెచ్చుకో. This time I might go out with my friends.
And I don't want your sad blue eyes. You know everything about me, like I need my territory. So why are you still so needy? You're in over your head. Phone is ringing, always at a bad time. Every time it ఈరోజు నైట్ మనం కార్లో బచ్చుకుందాం మిత్రులారా. ఎందుకంటే నిన్న నిద్ర రాలేదు సరిగా. సీట్ మంచి వెనక అనుకొని కార్లో ఏసీ వేసుకొని పడుకున్నాం అనుకో మస్తు నిద్ర వస్తుంది. సో ఈరోజు వరకు దీనిలో అడ్జస్ట్ అయిపోదాం. అమ్మా గుడ్ నైట్ దోస్తం. గుడ్ మార్నింగ్ మిత్రులారా. ఐ హ్యాడ్ మచ్ బెటర్ స్లీప్ లాస్ట్ నైట్ మ్యాన్. మంచిగా నిద్ర వచ్చింది. జర్రంతా సెలబుట్టింది కానీ బాగా నిద్ర పట్టింది. ఇటు రావే నువ్వు, ఇటు రా, నిన్ను పట్టుకొని. ఆట్ మై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అరకు. ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి ప్లేస్ని మీ ముందుకు తీసుకొని వస్తా. అంతవరకు సెలవు. మీ అమెరికా చౌరస్తా శ్రీకాంత్ చుట్టుకుండా.